ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ, తగ్గుతున్న లింగ నిష్పత్తి అంతరం, బాల్య వివాహాలకు ముగింపు, నేటి నుంచి మిలాన్ మెరుపులు, యుద్ధంలో వేలాదిగా బలవుతున్న ఉక్రెయిన్ జవాన్లు, వారి వీర్యం అండంతో పిల్లల్ని కంటున్న భాగస్వాములు, గృహిణుల సేవలకు వెలకట్టలేం సుప్రీం, మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు NBA గుర్తింపు, విద్య ప్రపంచాన్ని మార్చే ఆయుధం, ఇంగ్లాండ్పై 3వ టెస్టులో భారత్ బ్రహ్మాండ విజయం, రేగిపళ్లలో ఎన్నో ఔషధ గుణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ. సాంకేతిక ఉత్పత్తుల రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటి ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి 4 స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం, వ్యవసాయం, ఆక్వా, ఆటోమొబైల్, క్రీడా పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, గృహోపకరణాలు, భారీ టవర్లు, ప్యాకింగ్ సామాగ్రి వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్టైల్స్, జియో టెక్స్టైల్స్లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా 180 కోట్ల రూపాయల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్స్ కంపెనీలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులకు 3 పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. తగ్గుతున్న లింగ నిష్పత్తి అంతరం, లింగ సమానత్వాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. లింగ నిష్పత్తి అంతరం నానాటికి తగ్గుతూ ఉండడమే ఇందుకు నిదర్శనం. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరూ సమానమే అని ప్రజల ఆలోచన విధానాల్లోనూ మార్పు వస్తోంది. దీంతో గతంతో పోలిస్తే బాలికల జననాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లింగ నిష్పత్తి అంతరం అంతకంతకు తగ్గుతోంది. ఓవైపు గర్భస్థ శిశులింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. 2015-17లో 916గా ఉన్న లింగ నిష్పత్తి ప్రస్తుతం 934కు పెరిగింది. ఈ అంతరాన్ని పూర్తి స్థాయిలో అధిగమించడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వ కృషి ఫలించి గతేడాది మార్చి నుంచి డిసెంబర్ నెలాఖరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.42 లక్షల మంది మగ శిశువులు, 2.25 లక్షల మంది ఆడ శిశువులు జన్మించారు. బాల్య వివాహాలకు ముగింపు. బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో 100కు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా ఈ ఏడాది జనవరి నెలలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో 2, పల్నాడు జిల్లాలో 1 కలిపి మొత్తం 3 బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా అందులో 2 వివాహాలపై FIR నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను
17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా 9 జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్లైన్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. నేటి నుంచి మిలాన్ మెరుపులు. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2022ను వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తా చాటిన విశాఖ మహానగరం తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్ 2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొనున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. మిలాన్ 2024 విన్యాసాలను కమరడెరీ, కోహెషన్, కొలాబరేషన్ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. యుద్ధంలో వేలాదిగా బలవుతున్న ఉక్రెయిన్ జవాన్లు, వారి వీర్యం అండంతో పిల్లల్ని కంటున్న భాగస్వాములు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలై 2 ఏళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. దాంతో 2 ఏళ్లైనా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం. ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో 1,50,000 మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి లేదా ఆమె వంశం అంతమైపోవలసిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపరుచుకుని తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్లో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించిన వారి వీర్యం, అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్లో చట్టపరంగా లేదు. ఇక ఆ పరిస్థితి మారనుంది. గృహిణుల సేవలకు వెలకట్టలేం. సుప్రీం. ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని 6 లక్షల రూపాయలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి 2.5 లక్షల రూపాయలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహిణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవితకాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. విచారించిన ధర్మాసనం ఒక గృహిణి సేవలను
రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించాం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు అని పేర్కొంటూ 6 లక్షల రూపాయల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది. మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లి మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా తొలి దశలో 41 కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్బీఏ సర్టిఫికేషన్ను సాధించింది. విద్య ప్రపంచాన్ని మార్చే ఆయుధం. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యే అని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ రజతోత్సవాల ముగింపు సభకు ఆయన ఆదివారం హాజరయ్యారు. అబ్దుల్ కలాం చెప్పిన ప్రపంచ పురోగతి సాధించాలంటే అది విద్య అనే శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దానికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యం, దూరదృష్టి, అభిరుచి, ఆలోచన దృక్పథాలతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం హర్షదాయకమన్నారు. తొలుత కాలేజీ స్థాపనతో పాటు అభివృద్ధి చేసిన వ్యవస్థాపకుడు వల్లూరిపల్లి వెంకటరామశేషాద్రిరావుకు కృతజ్ఞతాంజలి తెలిపిన పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అందజేశారు. ఇంగ్లాండ్పై 3వ టెస్టులో భారత్ బ్రహ్మాండ విజయం. విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన 3వ టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం, కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం, బౌలింగ్లో జడేజా మాయాజాలం వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచి ప్రతిరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు 4 రోజుల్లోనే ముగిసింది. టీమిండియా బలగం ముందు ఇంగ్లాండ్ బజ్బాల్ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతిపెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట 4వ రోజు ఓవర్నైట్ స్కోరు 2 వికెట్లకు 196 పరుగులతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అశ్విన్ స్పిన్ దెబ్బకు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 4వ టెస్టు
ఈ నెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రేగిపళ్లలో ఎన్నో ఔషధ గుణాలు. రేగిపళ్లలో అనేక ఔషధ గుణాలున్నాయి. కాలానుగుణంగా మాత్రమే దొరికేవి కాబట్టి వాటిని తరచుగా తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 17 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, సి విటమిన్ 76 మిల్లీగ్రాములు, ఐరన్ 2 గ్రాములు ఉంటాయి. ప్రత్యేకంగా రేగిపళ్లలో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఉండవు. అంతేకాక దీనిలో జిజిపిన్, మరో 6 రకాల జుజుబోసైడ్ ఏ, బి అనే కెమికల్ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి లివర్లో రక్తాన్ని శుద్ధి చేసి కుఫర్ సెల్స్ని యాక్టివేట్ చేసి హానికర వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. దీనిలోని లెవమిసోల్ అనే కాంపౌండ్ లివర్ సెల్స్లో ఉండే రక్షణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ సి వలన ఎండిఏ, సూపర్ ఆక్సైడ్ డిస్ట్యూటేజ్ అనే ఎంజైమ్స్ మరింత వృద్ధి అయ్యి శరీరంలోని మలినాలను మరింత వేగవంతంగా తొలగించడానికి తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సంసద్ రత్న గ్రహీతలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందన. సంసద్ రత్న అవార్డులు పొందిన పార్లమెంట్ సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్లు అభినందించారు. కేరళకు భారీ ఆతిథ్యం. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్లో కేరళ జట్టు 242 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భారత్ను గెలిపించిన మనిక. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరీతో ఆదివారం జరిగిన గ్రూప్ 1 రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 3-2తో గెలిచింది. భారత్ నెంబర్ 1 మనికా బత్రా తాను ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అమెరికాపై భారత్ విజయం. మహిళల ప్రో హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టుకు 3వ విజయం దక్కింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సవితా పూనియా నాయకత్వంలోని భారత జట్టు షూటౌట్లో 2-1తో గెలిచింది. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టుకు స్వర్ణం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.